KEVR Vibes. ఆగండి అంత ఫాస్ట్గా వెళ్తే ఎలా? ఇంత పెద్ద సీక్రెట్ చెప్తున్నప్పుడు నాకు ఒక చిన్న కిక్ కావాలి కదా. నన్ను నమ్మండి, ఈ టాపిక్ విన్నాక మీ లైఫ్కి ఒక క్లారిటీ వచ్చేస్తుంది. కానీ నాకో మాటివ్వండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని, ఈ వీడియోకి గట్టిగా ఒక లైక్ కొడతారని, మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారని ప్రామిస్ చేయండి. చేస్తారా? చెయ్యాలి బాస్, ఎందుకంటే మంచి విషయం నలుగురికి పంచితేనే కిక్. నాకు తెలుసు మీరు చేస్తారు. నా గ్యాంగ్ ఎప్పుడూ మాట తప్పరు. చలో, లెట్స్ డైవ్ ఇన్. ఒక్క క్షణం ఆలోచిద్దాం. అసలీ లైఫ్ అంటే ఏంటి? ఇది బయట ప్రపంచంతో చేసే యుద్ధం కాదు. అసలైన యుద్ధభూమి ఎక్కడుందంటే ఇక్కడ, ఈ 6 అంగుళాల పెట్టెలో. ప్రతిరోజూ, ప్రతి క్షణం వేల కొద్ది ఆలోచనలతో మనలో మనమే ఒక పెద్ద అంతర్యుద్ధం చేసుకుంటాం. మరి ఈ యుద్ధంలో గెలుస్తున్నామా, ఓడిపోతున్నామా? అదీ ప్రశ్న. కోపం, భయం, సంతోషం, అసూయ ఇవన్నీ ఏంటనుకుంటున్నారు? మన బ్రెయిన్లో ఆడే గేమ్స్ అన్నమాట. కానీ అసలు సిసలైన ప్రశ్న ఏంటంటే, ఆ గేమ్ని మనం కంట్రోల్ చేస్తున్నామా, లేకపోతే ఆ గేమ్ మనల్ని ఆడిస్తుందా? అసలు కంట్రోల్ ఎవరి చేతిలో ఉంది? కానీ ఈ ఆటలో గెలవాలంటే, మన ఎమోషన్స్ని కంట్రోల్ చెయ్యాలంటే ఒక అద్భుతమైన సీక్రెట్ వెపన్ ఉంది. ఈరోజు ఆ వెపన్ని మన ముందుకు తీసుకురాబోతున్నా. దాని పేరే మైండ్ హ్యాకర్. ఒక్కసారి ఇది అర్థమైందంటే చాలు, ఎమోషన్స్ అనే రిమోట్ కంట్రోల్ మన చేతిలోకొచ్చేసినట్టే. మరి ఇంకెందుకు ఆలస్యం, సిద్ధంగా ఉందాం? ఒక్క నిమిషం ఆగండి. అంత ఫాస్ట్గా వెళ్తే ఎట్టా? లైఫ్నే మార్చేంత పెద్ద సీక్రెట్ చెప్తున్నందుకు మరి నాక్కూడా ఒక చిన్న కిక్ కావాలి గదా. ఒక మాటైతే చెప్పగలను, ఈ విశ్లేషణ పూర్తయ్యాక జీవితంపై ఒక కొత్త క్లారిటీ రావడం పక్కా. అందుకే ఒక చిన్న మాట, ఈ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఈ విశ్లేషణకు గట్టిగా ఒక లైక్ కొట్టాలి. కనీసం 3 స్నేహితులతోనైనా షేర్ చేసుకోవాలి. ఇదొక ప్రామిస్ లాంటిదన్నమాట. చేస్తారు కదూ? చెయ్యాలి బాస్, ఎందుకంటే మంచి విషయాన్ని నలుగురితో పంచుకున్నప్పుడే కదా అసలైన మజా. తెలుసు, నా గ్యాంగ్ మాట తప్పదు. చలో, ఇక విషయంలోకి దూకేద్దాం. రైట్ బాస్, ఈ మైండ్ హ్యాకర్ కాన్సెప్ట్ మొత్తం ఉంది చూశారా? దీన్నంతా ఒక్క వాక్యంలో చెప్పాలంటే సింపుల్: భావోద్వేగాలను శాసించండి, జీవితాన్ని జయించండి, అంతే. సరే, ఈ మాస్టరీని సాధించాలంటే మన దగ్గర 3 చాలా శక్తివంతమైన పిల్సున్నాయి. ఏంటో అవి చూసేద్దామా మరి? ఓకే, మొదటి పిల్: ఎమోషన్స్ అనేవి పర్మనెంట్ కాదు, అవి జస్ట్ విజిటర్స్. మనం చేసే అతిపెద్ద తప్పేంటో తెలుసా? కోపం రాగానే అమ్మో నేను భలే కోపిష్టిని అని మనమే ఓ లేబుల్ అంటిచ్చేసుకుంటాం. ఏదైనా బాధ వస్తే అంతే, నా లైఫ్ ఇంతే అని డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఎమోషన్స్ అంటే ఇంటికొచ్చే చుట్టాలలాంటివి అన్మాట. అతిథిలా వచ్చారా, సరే రండి, హాల్లో కూర్చోబెట్టి ఒక కప్పు టీ ఇచ్చి పంపించేయాలి. అంతేకాని ఏకంగా బెడ్రూమ్ ఇచ్చేసి ఇక్కడే ఉండిపో అని చెప్పకూడదు. ఎందుకంటే మనసు మన ఇల్లు, అక్కడ ఎవర్ని ఉండనివ్వాలో నిర్ణయించాల్సింది మనమే. సరే, ఇక రెండవ పిల్ చాలా సింపుల్ క్వశ్చన్: మన స్మార్ట్ ఫోన్ స్లో అయినా, హ్యాంగ్ అయినా ఏం చేస్తాం? చాలా సింపుల్, రీస్టార్ట్ చేస్తాం. లేదంటే పనికిరాని యాప్స్, వైరస్లు ఏమైనా ఉంటే డిలీట్ చేసేస్తాం. కరెక్టే కదా? మరి మన బ్రెయిన్ నెగిటివ్ ఆలోచనలతో హ్యాంగ్ అయినప్పుడు మాత్రం ఎందుకు తలపట్టుకుని కూర్చుంటాం? మన మైండ్లో పేరుకుపోయిన గిల్ట్, భయం, అసూయ లాంటి వైరస్లను కూడా డిలీట్ చెయ్యాలి కదా. దానికి కావలసిన యాంటీవైరస్ ఏంటో తెలుసా? పాజిటివ్ ఆలోచనలు. గుర్తుపెట్టుకోండి, బయటనుంచి ఎవరో వచ్చి మనల్ని మార్చరు, మన బ్రెయిన్కి మనమే ప్రోగ్రామర్. సరే, ఇక మూడోది, ఇది చాలా పవర్ఫుల్ పిల్. అదేంటంటే ఎదుటివారిని చదవడం ఒక కళ. చూడండి, ఈ మైండ్ గేమ్లో గెలవాలంటే మనల్ని మనం కంట్రోల్ చేసుకుంటే సరిపోదు, ఎదుటివారి మైండ్ని చదవడం కూడా తెలిసుండాలి. దీన్నే ఫ్యాన్సీగా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటారు. అంటే కేవలం వాళ్ళు చెప్పే మాటల్ని నమ్మకూడదు, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ని గమనించాలి. ఎందుకంటే ఈ ప్రపంచం ఒక పెద్ద నాటకరంగం, ఇక్కడందరూ నటులే. మరి ఎవరైతే ఈ స్క్రీన్ ప్లేని సరిగ్గా అర్థం చేసుకుంటారో వాళ్లే డైరెక్టర్ సీట్లో కూర్చుంటారు. సింపుల్. సరే, ఈ విశ్లేషణను ముగించే ముందు మన బ్రెయిన్ వైరింగ్నే మార్చేసే ఒక చిన్న కథ చెప్తాను. ఒక్కసారి ఇది వింటే చాలు,
ఆలోచించే విధానమే మారిపోతుంది. చాలా ఏకాగ్రతగా వినాలి. ఒక తాత తన మనవడితో ఇలా అంటున్నాడు, నాయనా, ప్రతి మనిషి మనస్సులో ఎప్పుడూ 2 తోడేళ్లు భయంకరంగా పోరాడుతూ ఉంటాయి. నాలో కూడా అంతే. ఒక తోడేలు పేరు నెగటివిటీ. అది ఎప్పుడూ కోపం, అసూయ, అహంకారం, భయంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక రెండవ తోడేలు పేరు పాజిటివిటీ. అది శాంతి, ప్రేమ, ధైర్యం, ఆశలతో నిండి ఉంటుంది అని వివరించాడు. అప్పుడు ఆ పిల్లాడు చాలా ఆశ్చర్యంగా అడిగాడు, తాతయ్య, మరి ఈ భయంకరమైన పోరాటంలో చివరికి ఏ తోడేలు గెలుస్తుంది? అప్పుడు ఆ తాత నవ్వి ఒక్కటే మాట చెప్పాడు, నేను ఏ తోడేలుకు ఆహారం పెడతానో అదే గెలుస్తుంది. చూశారా డార్లింగ్, లాజిక్ ఎంత సింపుల్, కాని ఎంత పవర్ఫుల్. నిజానికి మన మెదడులో కూడా ఈ యుద్ధం ప్రతిరోజూ ప్రతి క్షణం జరుగుతూనే ఉంటుంది. అంటే గెలుపు అనేది యుద్ధం చేయడంలో లేదు, మనం ఏ తోడేలుకు ఆహారం పెడుతున్నాం అనే దానిలో ఉంది. ఆ ఆహారమే మన ఆలోచనలు. మనం భయానికి ఆహారం పెడితే భయం గెలుస్తుంది, ధైర్యానికి ఆహారం పెడితే ధైర్యం గెలుస్తుంది. చాయిస్, ఎంపిక మన చేతుల్లోనే ఉంది. ఒక్క విషయం మాత్రం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఒక అద్భుతమే. మనసు అనేది ఒక సూపర్ పవర్. దాన్ని ఎలా నియంత్రించాలో తెలిస్తే ఈ ప్రపంచం మన పాదాక్రాంతమవుతుంది. ఈ ఒక్క మాటను మనసులో బలంగా నాటుకుపోయేలా చేసుకోవాలి. నా మనసుకు నేనే అధిపతిని, అంతే. గుర్తుపెట్టుకో డార్లింగ్, నువ్వొక అద్భుతం. నీ మైండ్ ఒక సూపర్ పవర్. దాన్ని కంట్రోల్ చెయ్యి. ప్రపంచం నీ కాళ్ల దగ్గరుంటుంది. జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ సే టు యువర్ సెల్ఫ్, ఐ యామ్ ది మాస్టర్ ఆఫ్ మై మైండ్. టాపిక్ అంతా కంప్లీట్ అయిపోయింది. తర్వాత మీరిచ్చిన మాట నిలబెట్టుకుంటారు, నాకు తెలుసు. రేపటి టాపిక్లో కలుద్దాం. బాయ్. KEVR Vibes.